అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళ విషయంలో వ్యవసాయ భూములకు సంబంధించిన విషయాలు, అలాగే ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. భాగస్వామ్య నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వారి యొక్క అభివృద్ధి, వారి యొక్క ఆదాయం, వారి యొక్క వృత్తికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉండడం, అలాగే మీ యొక్క తల్లి యొక్క సపోర్టు, గృహ వాతావరణం, వాహనాలకు సంబంధించిన విషయాలు, నూతన పెట్టుబడులు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు అన్నీ కూడా చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా మీరు నిర్ణయాలు తీసుకుంటారు. అవి చాలా వరకు అభివృద్ధికరంగా ఉండడం వల్ల అది మీకు మానసిక ప్రశాంతతను పెంపొందిస్తుంది. స్థిరాస్తులని పెంపొందించుకోవడానికి జీవిత భాగస్వామి తరపున వచ్చే ఈ యొక్క స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద, వారి ఆదాయాలకు సంబంధించిన విషయాల మీద వారితో కలిపి చక్కగా చర్చించి మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారికి ముఖ్యమైన విషయాలలో వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. దానికి మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. నూతన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వృత్తి చేసే ప్రదేశాల్లో ముఖ్యంగా మీ పై అధికారులతో కానీ, మీ యొక్క తోబుట్టువులతో కానీ వీలైనంత వరకు ఘర్షణ దూరంగా ఉండాలి. అంటే వారి యొక్క సహకారాన్ని కోరుకునేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి వారి సహకారాన్ని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నం చేయాలి. కమ్యూనికేషన్ని సద్వినియోగపరుచుకునే విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి తీసుకునే ప్రయత్నాల్లో చాలా వరకు శ్రమతో, ఒత్తిడితో ముందుకు పెడతారు. మీనరాశి. అమ్మ చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ ఆలోచనలు సఫలీకృతం అవుతాయి. ఆచితూచి వ్యవహరించే విషయాలు కూడా చాలా అనుకూలంగా మారడం, ఆర్థిక విషయాల్లో కావచ్చు, తండ్రి పెద్దల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో, స్థిరాస్తుల విషయంలో మొదలైన విషయాలన్నీ కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండడం, వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల కన్నా కూడా మీ యొక్క స్థిరాస్తులు, అలాగే ఆగుతూ వచ్చిన పనులు, ముఖ్యంగా ఏదైనా భూ సంబంధమైన అంశాలు, కొత్త ప్రదేశాల్లో భూమి కొనుగోలు, వాటికి సంబంధించిన ఆర్థిక విషయాలు, సంతాన వర్గానికి సంబంధించి వారి యొక్క అభివృద్ధి కొరకు, వారి కొరకు మీరు ఏదైనా నూతన పెట్టుబడులు, దీర్ఘకాలిక పెట్టుబడులు భూముల మీద పెట్టడం, ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది.